తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమి కట్టిన సంగతి తెలిసిందే. టీడీపీ అభ్యర్థుల ఎంపికతో పాటు జనసేన, బీజేపీ అభ్యర్థుల ఎంపికలోనూ చంద్రబాబు చాణక్యమే గెలిచిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎంపీ సీట్ల అభ్యర్థుల్లో తనను ఎప్పుడూ వ్యతిరేకించే సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావులకు టికెట్ రాకుండా అడ్డుకున్న బాబు తన విధేయుడు సీఎం రమేష్ కు అనకాపల్లి సీటు ఇప్పించుకున్నారని అంటున్నారు. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీలో అసంతృప్తి రాజుకుంది కూడా. ఏపీలో భారతీయ జనతా పార్టీ 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. 6 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తోంది. ఎంపీ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన బీజేపీ ఇప్పుడు అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించింది. జాబితాను పరిశీలిస్తే ఖచ్చితంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చక్రం తిప్పారనే అనుకోవచ్చంటున్నారు రాజకీయ పండితులు. గతంలో తన కేబినెట్లో మంత్రిగా ఉన్న కామినేని శ్రీనివాస్ కు కైకలూరు టికెట్ ఇప్పించుకున్నారు. తనకు అత్యంత ఆప్తుడైన మాజీ ఎంపీ సుజనా చౌదరికి విజయవాడ వెస్ట్ సీట్లో టికెట్ ఇప్పించారు. ధర్మవరంలో తనకు కావాల్సిన సత్యకుమార్ కు సీటు దక్కేలా చేయగలిగారు. గతంలో వైసీపీ నుండి టీడీపీలో చేరి మంత్రి పదవిని సంపాదించిన ఆదినారాయణ రెడ్డికి జమ్మలమడుగులో టికెట్ దక్కింది. అనేక సందర్భాల్లో చంద్రబాబును పొగుడుతూ వచ్చిన విష్ణుకుమార్ రాజు తాను కోరుకున్న విశాఖ నార్త్ టికెట్ సొంతం చేసుకున్నారు. ఒక దశలో బీజేపీ తరపున టికెట్ రాకపోతే తెలుగుదేశం పార్టీలో చేరాలని విష్ణుకుమార్ రాజు భావించినట్టు ప్రచారం జరిగింది. అయితే చంద్రబాబు తెలివిగా పొత్తులో భాగంగా విశాఖ నార్త్ ను బీజేపీకి కేటాయించి ఆ కోటాలోనే విష్ణుకు టికెట్ ఇప్పించుంటారని అంటున్నారు. కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ విచిత్రం చోటు చేసుకుంది. ఇక్కడ బొజ్జ రోషన్నకు బీజేపీ నాయకత్వం టికెట్ కేటాయించింది. ఇంతవరకు రోషన్న బీజేపీలో సభ్యుడు కూడా కారు. అంతేకాదు 4 నెలల క్రితం 2023 నవంబర్లో బొజ్జ రోసన్నను బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. ఇప్పుడు అదే రోసన్నకు బీజేపీ తరపున టికెట్ వచ్చిందంటే చంద్రబాబు మాయాజాలం బీజేపీలో ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నారు రాజకీయ పరిశీలకులు. 2014 ఎన్నికల సమయంలోనూ చంద్రబాబు ఇలాంటి చిట్కాయే ప్రయోగించారు. అప్పట్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు బీజేపీకి కేటాయించిన అసెంబ్లీ స్థానాల్లోనూ తన మనుషులను బీజేపీలో చేర్పించి అక్కడ టికెట్ ఇప్పించుకున్నారు. ఆ ఎన్నికల్లో కైకలూరు నియోజకవర్గంలో తమ సామాజిక వర్గానికి చెందిన కామినేని శ్రీనివాస్ను బీజేపీలో చేర్పించి బీజేపీ తరపున టికెట్ వచ్చేలా చేశారు. ఆ ఎన్నికల్లో కామినేని గెలిచిన వెంటనే తన మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖను కట్టబెట్టారు. ఇప్పుడు అదే కామినేనిని తిరిగి కైకలూరు నుంచే పోటీ చేయిస్తున్నారు. ఏపీ బీజేపీలో మొదటి నుంచి కాషాయ జెండా ఎగరేస్తూ వచ్చిన ఒరిజినల్ బీజేపీ నేతలకు మాత్రం టికెట్లు రాలేదు. మాజీ ఎమ్మెల్సీ మాధవ్, రాయలసీమకు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి హిందూపురం లోక్సభ కానీ కదిరి శాసనసభ స్థానం నుంచి కానీ పోటీ చేద్దామనుకున్నారు. సోము వీర్రాజు రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలనుకున్నారు. ఆయనకు అనపర్తి అసెంబ్లీ సీటు ఆఫర్ పెడితే ఆయన నిరాకరించినట్లు సమాచారం. అందుకే అక్కడ శివకృష్ణంరాజుకు టికెట్ ఇచ్చారు. మొత్తానికి పురంధేశ్వరి సహకారంతో చంద్రబాబు నాయుడు బీజేపీలో ఎవరు ఎక్కడి నుండి పోటీ చేయాలో డిసైడ్ చేశారని అంటున్నారు. జనసేనలోనూ నాదెండ్ల మనోహర్ను అడ్డుపెట్టుకుని ఇలానే చేయగలిగారని అంటున్నారు.